వసంతవల్లరికి స్వాగతం. మిత్రులు, శ్రోతలు, వీక్షకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ వసంతవల్లరిలో మీరు వినబోయే కథ సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి గంటి ఉషాబాల గారి రచన అంతర్ముఖం. అరచేతులు రాసుకుంటూ ఆ వేడిని చెంపలకు ఆనించుకుని డోల్మాభాస్లో ఉన్న డార్మెటరీలోంచి బయటికి చూస్తున్నాను. పున్నమి వెలుగులో కైలాసగిరి కొండ వెండిలా మెరిసిపోతోంది. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడక్కడికి చేరుకుంటానా అని ఒళ్లంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నాను. గుర్రాల మీద వెళ్లేవారికి ఉదయం 6ంటికి, నడిచి వెళ్లేవారికి 5 గంటలకి బయలుదేరే టైం ఇచ్చారు. నేను నడిచి వెళ్లడానికి నిర్ణయించుకున్నాను. తెల్లవారుజామునే లేపి వేడివేడిగా టీ ఇచ్చారు అక్కడివారు. 6 లేయర్ల బట్టలు వేసుకుని హెడ్ ల్యాంప్ ధరించి ఉత్సాహంగా బయలుదేరాను. నాతో పాటు నా గైడు చింగ్చూ కూడా బయలుదేరింది. ఇరుకైన కొండదారి, బండరాళ్ల మధ్య మా ప్రయాణం. కత్తులు దూస్తున్నట్టున్న చలిగాలి, తప్పనిసరిగా ఎత్తైన ప్రదేశాలలో వేసుకోవలసిన మందుల ప్రభావంతో మొద్దుబారిన వేళ్ల కొనలు. ఈశ్వరా, ఈ పర్వతంలో దాక్కున్నావా? నిన్ను వెతకడానికి ఇంత కష్టసాధ్యమైన ప్రయాణం చేసి మరీ పట్టుకోవాలా అనుకుంటూ చుట్టూ చూశా. నాలాంటి వారే కొందరు నడుస్తూ వస్తున్నారు. నన్ను బయలుదేరదీసిన శంకర్ ప్రసాద్ గారి బ్యాచ్ మాత్రం గుర్రాల మీద వస్తామనడంతో వారు కాస్త ఆలస్యంగా బయలుదేరేటట్టున్నారు. బయలుదేరే ముందే ఆయనకి చెప్పాను, నన్నింత దూరం తీసుకొచ్చారు, మీ శివయ్యని నాకు కనిపించమని చెప్పండి అని గట్టిగా చెప్పి మరీ వచ్చా. అసలు నా ప్రయాణమే అనుకోకుండా మొదలైంది. కొండలెక్కి దిగడం నా హాబీయే అయినా ఆ శివుణ్ణి వెతుకుతూ ఇక్కడి వరకు వస్తానని అస్సలు అనుకోలేదు. నేను శంకర్ ప్రసాద్ గారు ఒకే ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాం. ఆయన నిత్యానుష్ఠానం చేసుకునే పరమభక్తుడు, నేనేమో భక్తి అంటూ టైం వేస్ట్ చేయడం ఇష్టం లేని పక్షిని. నీ సాయం అవసరమైన వాడికి చెయ్యి, అదే భక్తి అని వాదిస్తాను. అది ఇప్పుడు సరే గాని, సాయం చేతకాని రోజు ఒకటి వస్తుంది కదా, అప్పుడు నిన్ను రక్షించేది నీలో ఉన్న ఆ పరమాత్మే అంటూ ఆయన నాకు అర్థం కాని విషయాలేవో చెప్పేవాడు. ఎందుకు సార్ ఇప్పుడే ఇవన్నీ, 60 తర్వాత ఆలోచిద్దాం కదా అనేవాణ్ణి. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి 60 అక్కర్లేదయ్యా, 20 చాలు అనేవాడాయన. ఇంట్లోనైనా ఏ వినాయక చవితికో కాసేపు దేవుడి ముందు కూర్చునేవాణ్ణి అంతే. పెద్దగా ఈ 50 ఏళ్ల జీవితంలో దేవుణ్ణి గురించి ఆలోచించిన దాఖలాలు లేవు. ఓ రోజు నేను ఆఫీస్కి వచ్చేసరికి 4 ఆఫీస్ కొలీగ్స్తో శంకర్ ప్రసాద్ గారు ఏవో తీవ్రమైన చర్చలు జరుపుతుంటే నేను అక్కడికి చేరాను. ఏమిటి బోలే, ఆఫీస్లోనూ దాన్ని వదలవా? నా చేతిలోని సిగరెట్ చూస్తూ అన్నారాయన. వేళ్ల మధ్య కాలుతున్న సిగరెట్ని కాలి కింద నలిపి చెత్తబుట్టలో పడేశాను. అప్పుడే వెలిగించిన సిగరెట్ అది ఉసూరుమనిపించింది. మా ఇద్దరి భావాలు వేరైనా, దాదాపు దశాబ్దం పైన వయసు పెద్దవాడైనా ఆయనంటే నాకు గౌరవం. ఇంతకీ ఆ రోజు చర్చల్లోని విషయం ఏమిటంటే, రిటైర్మెంట్కి దగ్గరవుతున్న 4-5 కలిసి కైలాస మానస సరోవరం దర్శించడానికి ప్రణాళిక వేసుకుంటున్నట్టుగా తెలిసింది. మాతో పాటు నువ్వు కూడా రాకూడదు బోలే, కొండలు గుట్టలు ఎక్కే అలవాటు నీకెటూ ఉందిగా అంటూ నా వైపు సాలోచనగా చూశారు శంకర్ ప్రసాద్ గారు. ఊరుకోండి సార్, శివుణ్ణి చూడ్డానికి అంత దూరం వెళ్ళాలా? డబ్బు ఖర్చు, శ్రమ, నాకు ఇలాంటివి ఇంట్రెస్ట్ లేదు సార్. ఇక కొండలు ఎక్కడం అంటారా, సిక్కింలో ఉన్న హిమాలయాలకు వెళ్ళొచ్చాను. మీరు వెళ్ళండి సార్, కానీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ చెయ్యి ఊపి నా సీట్లోకి వచ్చి పనిలో పడ్డాను. కానీ శంకర్ ప్రసాద్ నన్ను వదల్లేదు. పర్వాలేదయ్యా, డబ్బు కావాలంటే నేను చదువుతాగా, మా బ్యాచ్లో నీలాంటి కుర్రాడు ఉన్నాడంటే మాకు ధైర్యం అంటూ నాకెలాంటి నమ్మకము ఆసక్తి లేదు అన్నా నా చేత ప్రయాణం కట్టించాడాయన. అయితే ఓ ఒప్పందం మీదే ఒప్పుకున్నాను. మీరు నమ్మిన ఆ శివుడు అక్కడున్నట్టు నాకు ఏదో ఒక నిదర్శనం కావాలి, అది నేను ఒప్పుకోవాలి అని అడిగాను. వెర్రివాడా అని ఓ చిరునవ్వు నవ్వి తప్పకుండా అన్నాడు. నేనెప్పుడు ఇంట్లో ఏ పూజలు పునస్కారాలు చేసి ఎరగను.
మా అమ్మ పూజ కోసం పూలు కోసుకురమ్మంటేనే ఆటకి పరిగెత్తేవాణ్ణి. మా అమ్మ రోజు పూజ పూర్తయ్యాక తలుపు తీయవే గౌరీదేవి భక్తులము వచ్చినాము అంటూ మంగళహారతి పాడేది. ఆ పాట వింటూనే నేను తలుపు తీసే ఉంది గౌరీ గారు మీరు రావచ్చు అనేవాణ్ణి గట్టిగా. నీకన్నీ వేళాకోళమేరా, ఇవాళ ఆవిడ్ని మనం భక్తిగా మన ఇంటికి ఆహ్వానిస్తే రేపు కైలాసానికి సునాయాసంగా తీసుకెళ్తుందిరా అనేది మా అమ్మ. కైలాసానికి తలుపులుండవు, అంతా ఓపెనే అనేవాణ్ణి ఆవిడ్ని ఉడికించడానికి. మా ఆవిడ వినాయక చవితి నాడైనా కాస్త కూర్చుని పూజ చేసుకోండి అంటే పూజ నువ్వు చేసుకో, నిలబడి నేను దండం పెడతాను అనేవాణ్ణి. నైవేద్యం పెట్టకుండానే ఓ ఉండ్రం ముక్క తీసుకుని నోట్లో వేసుకుంటూ. మొత్తానికి శంకర్ ప్రసాద్ గారిచ్చిన భరోసాతో వెంటనే గవర్నమెంట్ వాళ్ళు నిర్వహించే టూర్ KMYకి దరఖాస్తు చేసుకోవడం, ఢిల్లీలోని హార్ట్ అండ్ లంగ్ ఇన్స్టిట్యూట్లో వైద్యులతో వైద్య పరీక్షలు చేయించుకోవడం, ఆ తర్వాత 10,300 అడుగుల ఎత్తులో ఉన్న గూంజీలో మళ్లీ వైద్య పరీక్షలు అన్నీ సవ్యంగా జరిగి ముందుకు కదిలాం. పాపం శంకర్ ప్రసాద్ గారు అనుకున్నట్టుగా నేను ఆయన బ్యాచ్లో పడలేదు. బ్యాచుల్ని లాటరీ ద్వారా ఎంపిక చేయడంతో ఆయన వేరే బ్యాచ్లో ఉన్నారు. మా దాంట్లో నేను ఒక్కడనే తెలుగువాణ్ణి. బయలుదేరే ముందు దరఖాస్తులో భాగంగా మా ఆవిడ సంతకంతో స్టాంప్ పేపర్ మీద ఇండెమ్నిటీ బాండ్ ఇచ్చాను. పాపం మా ఆవిడ కన్నీళ్లు పెట్టుకుంటూ సంతకం చేసింది. అది కూడా నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇవాళ నా కళ్ళ ఎదురుగా ధవళకాంతులు వెదజల్లుతూ నిటారుగా ఆకాశాన్ని అంటుతోందా అన్నట్టున్న కైలాస పర్వతం. నా ఆలోచనలు ఒక్కసారిగా ఆగిపోయాయి. స్తబ్దుగా నడుస్తున్నాను. నాతో పాటు వచ్చిన గైడు నాకంటే ముందే చాలా దూరంలో ఉంది. చుట్టూ రాళ్లతో నిండిన దారులు, విచ్చుకత్తుల్లా పొడుస్తున్న చలిగాలి, ఎదురుగా సూర్యభగవానుని లేత కిరణాల కాంతికి స్వర్ణపర్వతంలా మెరిసిపోతున్న కైలాసగిరి. నడుస్తూనే ఉన్నాను. నా గైడ్ కాస్త వెనక్కొచ్చి ఓ చాక్లెట్ లాంటిది ఇచ్చి చప్పరించమంది, శక్తి రావడానికట. ముందు దారి మరింత క్లిష్టంగా ఉంటుంది, జాగ్రత్త అని హెచ్చరించింది. మరి కాస్త దూరం నడిచేసరికి కాళ్లకున్న ట్రెక్కింగ్ బూట్లు, ఒంటి మీద బరువైన దుస్తులు, నెత్తిమీదున్న హెడ్లైట్లు అన్నీ బరువైపోతున్నాయి. అడుగు పడడం కష్టమవుతోంది. ఊపిరి బరువైపోతోంది. కనుచూపు మేరలో గైడు జాడలేదు. అయ్యా శివయ్యా, నీకోసం ఇంత ప్రయాస కోర్చి రావాలా? వస్తే నువ్వు ఉన్నావనడానికి నిదర్శనమేది? నిన్నెలా నమ్మాలి అనుకుంటూ పార్వతీదేవి వినాయకుణ్ణి తయారు చేసిన ప్రదేశం పక్క నుంచి నా నడక సాగుతోంది. ఆ విషయం గైడు పిల్ల వెనక్కొచ్చి నాతో చెప్పింది. అమ్మా, అయ్య ఎలాగో పలకడం లేదు, కనీసం నీవైనా పలకొచ్చు కదా. మనసులో దీనంగా అర్థించాను. ఎక్కడ్నుంచో జలపాతపు గలగలలు చెవికి ఇంపుగా సోకుతున్నాయి. ఎవరో నలుగురు భక్తులు జై జై భోలేనాథ్కి అంటూ నా పక్క నుంచే వెడుతున్నారు. వాళ్లు వెళ్లిన కాసేపటికి అడవి జింకల గుంపొకటి నన్ను దాటుకుంటూ ముందుకు పోయింది. నేను బయలుదేరే నాటికి ఉన్న నా మనస్థితికి, దాదాపు 20,000 అడుగుల ఎత్తులో సాక్షాత్తు కైలాసగిరి ఎదురుగా ఉన్న ఇప్పటి నా మనస్థితికి చాలా తేడా ఉంది. శంకర్ ప్రసాద్ గారి మాటల్లోని పరమార్థం కొద్ది కొద్దిగా అర్థమవుతోంది. మౌనంగా నడుస్తూ ఆ దారి వెంటే కాదు, నాలోకి ప్రయాణం చేస్తున్న భావన కలుగుతోంది. కస్తూరి మృగం సువాసన తన నుండే వస్తోందని తెలియక అంతా వెతుకుతూ ఉంటుంది. అలాగే ఈశ్వరుడెక్కడో లేడు, నీలోనే, నీ అంతర్యామి శివుడు అనే శంకర్ ప్రసాద్ గారి మాటల్లో అంతరార్థం కోసం నా మనసు వెతకసాగింది. ఇంతలో నా మెడ మీదెవరో గట్టిగా చరిచినట్టయింది. కళ్ళు తిరిగి అలాగే నిలబడి చుట్టూ చూశా. ఎవరూ లేరు. మెడ రాసుకుంటూ ముందుకు కదిలా. నేను చేరాల్సిన గమ్యానికి ఇంకా 16 కిలోమీటర్ల దూరం ఉంది. అప్రయత్నంగా నా పెదవులు ఓం నమఃశివాయ నామాన్ని ఉచ్చరించడం మొదలుపెట్టాయి. నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు భోలేనాథ్. ఆ పేరుకు అర్థమేమిటో తెలుస్తున్నట్టయింది. ఆ నామాన్ని పదే పదే పలుకుతున్నాను. ఆ ఇరుకైన దారిలో నాకెదురుగా 2 వ్యక్తులు రాసాగారు. వాళ్లు చూడ్డానికి దక్షిణ భారతీయులా అన్నట్టు పంచెలు కట్టుకున్నారు. వారు మరింత దగ్గరగా వస్తున్నారు.
వారి ఇరువురి భుజాలకి కావిడికి వాడే కర్రలాంటిదుండి కింద ఏదో బరువైన వస్తువులని మోస్తున్నట్టుగా తెలుస్తోంది. చుట్టూ చూశా. నాలాగా యాత్రకు వచ్చిన వారు దూరంగా వెనకాలగా ఉన్నారు. వాళ్లు మరింత దగ్గరకు రాసాగారు. వారిరువురి ముఖాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంత చలిలో వాళ్ల దుస్తులు చూస్తే ఆశ్చర్యం వేసింది. పైన ఆచ్ఛాదన లేని నల్లని శరీరాలు, కింద గోచిపోసి కట్టుకున్న పంచ, నుదుటిపై విభూతి రేఖలు. వాళ్ళిద్దరూ నా దగ్గరగా వచ్చేశారు. నేను అప్రయత్నంగా చేతులు జోడించాను. వాళ్ళు నా దాకా వచ్చి తీక్షణంగా నా వైపు చూశారు. వారి భుజాలకున్న కావిడిలాంటి వస్తువుని కిందకి దించారు. నేను ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాను. గుండె కొట్టుకునే శబ్దం నా రెండు చెవుల్లోనూ ఢమఢమలాడుతోంది. శివుని చేతిలోని ఢమరుకంలా అరచేతులు చెవటతో ముద్దయిపోతున్నాయి. అప్రయత్నంగా అమ్మా భగవతీ అంటూ మోకరిల్లాను. అది చతురస్రాకారంలో ఉన్న పెద్ద పీట మీద 3 అడుగులు ఎత్తున్న శ్రీచక్రం. కుంకుమతో నిండి ఉంది. నా కళ్ళు మూతలు పడుతున్నాయి. కళ్ళ వెంట ధారగా కన్నీరు కారుతోంది. మెదడు మొద్దుబారిపోతోంది. నా నోటి వెంట మహిషాసురమర్దిని స్తోత్రం, శ్యామలా దండకం, అన్నపూర్ణాష్టకం ఇలా ఒకదాని వెంట ఒకటి. అవి ఎప్పుడూ నేను చదవలేదు. నా భార్య పూజలో చదివినప్పుడు నా చెవిన పడినవే. అంత ధారణ నాకెక్కడి నుంచొచ్చిందో అర్థం కాలేదు. ఆ ఇద్దరూ ఎవరు? పరమేశ్వరుని దూతలా? ప్రమదగణాలా? ఈశ్వరుని రూపాలా? హోసి వెర్రివాడా! అమ్మా నువ్వైనా కనిపించవా అన్నావుగా? అమ్మా నేను వేరు కాదు, పరమేశ్వరుడు, అర్ధనారీశ్వరుడు. నా మస్తిష్కంలో ఇలా వేల ఆలోచనలు. ఒక్కసారి తల విదిలించి కళ్ళు తెరిచాను. ఇందాకటి పంచకట్టు మనుషులు లేరు. వారి కావిడీ లేదు. పిచ్చిగా భోలేనాథ్ అంటూ పరిగెత్తసాగాను. అబ్ కిస్సే బాత్ కర్తే హై, కోయి నహీ హై ఇధర్ అంటున్నారు నా వెనకాల ఉన్న యాత్రికులు. లేదు, నేను ఈశ్వరుణ్ణి చూశాను, అమ్మని చూశాను. నా జన్మ ధన్యమైంది. నిరాకార నిర్మలుడైన సర్వాంతర్యామి ఈశ్వరుడు నాకు కనిపించాడు అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాను. శంకర్ ప్రసాద్ గారు అన్నట్టు మనలోని కుండలినీ శక్తి భూమాతలో అనేక చక్రస్థానాలను స్పృశిస్తూ అంతిమంగా కైలాసంలోంచి వెలుపలకు వచ్చింది. అక్కడ అద్భుతమైన చైతన్య తరంగాలు ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటాయి అంటూ నన్ను ప్రయాణానికి సన్నద్ధం చేశారాయన. అప్పుడు ఆయన మాటలు ఏవీ నాకు అర్థం కాలేదు. కాని ఇప్పుడు అందులోని అంతరార్థం బోధపడసాగింది. అలా ఎంతసేపు అక్కడే ఉన్నానో తెలీదు. ఇంతలో గైడ్ నన్ను వెతుక్కుంటూ వచ్చి నా పరిస్థితి అర్థం చేసుకుని ఇలాంటి అనుభవాలు చాలామందికి జరుగుతూ ఉంటాయి అని నచ్చచెప్పి నన్ను ముందుకు నడిపించింది. యాత్ర పూర్తయి కిందకి దిగేటప్పుడున్న నేను పూర్తిగా వేరు. నాతో ప్రయాణిస్తున్న కాళీనదికి నా మనోభావాలను పంచుకున్నాను. అపరిమిత ఆనందంతో జాగేశ్వరాలయంలో శంకర్ ప్రసాద్ గారిని కలిసి చిదానంద రూప శివోహం శివోహం అనుకుంటూ బయలుదేరాను. వసంత వల్లరిలో మహాశివరాత్రి సందర్భంగా సుప్రసిద్ధ కథా రచయిత్రి శ్రీమతి గంటి ఉషాబాల గారు రచించిన అంతర్ముఖం కథ విన్నారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.